హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు ఇహా. నేను మీ షన్విత. సో, ఈరోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. సో, స్పెషల్ ఎందుకంటున్నానో ముందు ముందు మీకే అర్థమవుతుంది. సో, చూడ్డానికి చాలా చిన్నగా ఉంది. కానీ మాటలు వింటేనే చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి. అండ్ తను చేసిన పని చెప్తే కూడా మీరు కూడా షాక్ అవుతారు. ఎవరైనా సరే గురువుని చూసి నేర్చుకుంటారు. బట్ గురువు లేకుండానే క్లాసికల్ డాన్స్ నేర్చుకుంది. అండ్ అలానే చాలా అవార్డ్స్ కూడా తీసుకుంది. సో, తనతో ఒకసారి మాట్లాడి అసలు ఈ డాన్స్ పైన ఇష్టం ఏంటి? గురువు లేకుండానే ఎలా నేర్చుకుంది? సో, దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా తెలుసుకుందాం. సో, నాతో పాటైతే క్లాసికల్ డాన్సర్ నిఖిత ఉంది. సో, మాట్లాడి తెలుసుకుందాం. హాయ్ నిఖిత. హాయ్ మ్యామ్. ఎలా ఉన్నావు? బాగున్నా. చాలా క్యూట్‌గా ఉన్నావు తెలుసా? ఎవరు రెడీ చేశారు నిన్ను? మమ్మీ. మమ్మీ రెడీ చేసిందా? నీకిష్టమా ఇలా రెడీ అవ్వడం అంటే? ఓకే. సో, డాన్స్ చాలా బాగా చేస్తున్నావు కదా! ఎలా నేర్చుకున్నావు నువ్వు డాన్స్ అసలు? మయూరి మూవీ చూసి ఒక అక్క కాళ్ళు లేకుండా డాన్స్ చేసింది. ఓకే. అందుకు నేను నేర్చుకుందాం అనుకున్నా. హ్మ్. అప్పుడు నేను మా మమ్మీలో దాంట్లో ఇంట్రెస్ట్ ఉందని అర్థమైపోయింది. నేను వీడియోస్ చూసాను. చాలా బాగా డాన్స్ చేస్తున్నావు. మరి ఎక్కడ నేర్చుకున్నావు? ఎలా నేర్చుకున్నావు? భాగవట్ల వెంకట్రామ గారు హ్మ్. వీడియో, శ్రమ గారు వీడియో ఓకే. చూసి. అయితే యూట్యూబ్‌లో చూసి నువ్వు వీడియోస్ చూసి నేర్చేసుకున్నావు. ఓకే. మరి ఎప్పుడు అనిపించలేదా? ఓకే. నేను వీడియోస్ చూసి నేర్చుకుంటున్నాను కదా! డాన్స్ క్లాస్‌కి వెళ్లి నేర్చుకుందాం అనేసి. అలా అనిపించలేదా ఎప్పుడు? ఓకే. సో, ఎన్ని ఇయర్స్ నుంచి నేర్చుకుంటున్నావు మరి 2 యూట్యూబ్‌లో? ఇయర్స్. 2 ఇయర్స్. ఓకే. ఇప్పుడు ఎన్ని ఇయర్స్ ఉన్నాయి మరి నీకు? 4 ఇయర్స్. వావ్! నైస్. ఏ క్లాస్ చదువుతుంది మరి నిఖిత? ఫస్ట్ క్లాస్. ఫస్ట్ క్లాస్. ఏంటి మార్నింగ్ లేవంగానే నువ్వు చాలా శ్లోకాలు చెప్తూ నిద్రలేస్తావంట? ఎందుకు శ్లోకాలు చెప్తూ నిద్రలేస్తావు మరి? హ్మ్. బలమొచ్చేదానికి కాబట్టి. అవునా? ఏదొకసారి చెప్తావా మరి మా కోసం శ్లోకం? ఓకే. కనకరాగే వసుదే లక్ష్మి కరమధ్యే సరస్వతి కర్మూలే తు గోవింద ప్రభాటే కర దర్శనం జ్ఞానానందమయం దేవం నిర్మలాస్ఫటికాకృతిం ఆధారం సర్వ విజ్ఞానం హయగ్రీవం ఉపాస్మహే. ఓకే. ఈ శ్లోకాలు ఎక్కడ నేర్చుకున్నావు మరి నువ్వు? యూట్యూబ్. ఇది కూడా యూట్యూబ్‌లోనేనా? ఓకే. సో, ఆ శ్లోకం ఏంటి? మీనింగ్ తెలుసా మరి నీకు? చెప్తావా మరి మా కోసం? బలం వచ్చేదానికి, హ్మ్. బాగా రైటింగ్ ఉన్నదానికి, హ్మ్. బాగా చదువుకోవడానికి. బాగా చదువుకోడానికి. ఓకే. సో, బలమొస్తే ఏం చేస్తావు మరి? ఎవరినైనా కొడతావా? కట్టు. హ్మ్. రైటింగ్ బాగుండేదాన్ని. సో, బా చదువుకోడానికి మార్నింగ్ లేవగానే శ్లోకాలు చెప్తూ ఉంటాం. స్కూలుకి వెళ్ళినప్పుడు మీ ఫ్రెండ్స్ ఎలా చూస్తారు మరి? బాగా చూస్తారు. బా చూస్తారా? ఏమంటారు? "నిఖిత నా దగ్గర కూర్చో, నా దగ్గర కూర్చో" అంటారా? ఓకే. సో, నీ బెస్ట్ ఫ్రెండ్ నేమ్ ఏంటి మరి? ఆరాధ్య, ఆద్య, గీత, హ్మ్. గ్రేసి, ఓకే. ధన్విక గ్రేస్. ధన్విక గ్రేస్. ఓకే. చాలా మందున్నారయితే. హ్మ్. ఇంకా నాగశ్రీవల్లి, హ్మ్. పన్నిట, హ్మ్. శ్రేష్ఠ. ఓకే. సో, క్లాస్‌లో ఉన్న వాళ్ళందరూ నీ బెస్ట్ ఫ్రెండ్స్. ఓకే. బాగా రైటింగ్ రాసేవాళ్ళు మాత్రం. అంతేనా? ఓకే. అంటే వీళ్ళందరూ బాగా రైటింగ్ రాస్తారయితే. నువ్వెలా రాస్తావు మరి? నేను బాగా రాస్తా. అందుకే నీకు వాళ్ళంటే ఇష్టం. రాయని వాళ్ళు ఇష్టం లేదా? ఎందుకు? వాళ్ళు నాతో ఫ్రెండ్‌షిప్ కట్ చేసేసుకున్నారు. ఎలా కట్ జేసుకున్నారా? హ్మ్. ఎలా కట్ జేసుకున్నారు మరి? నాతో కట్ కటీఫ్ చేసేసారు. అనేసారా? ఎందుకు కటీఫ్ అనేసారు మరి? నేను రాసుకుంటుంటే ఆ పెన్సిల్ ఇవ్వలేదని హ్మ్. మ్యామ్ చెప్పి హ్మ్. తనే కొట్టిచ్చారు. తనని కొట్టిచ్చారా? ఓకే. మ్యామ్ ఎప్పుడన్నా మరి నిన్ను కొట్టారా స్కూల్లో? ఎందుకు? నేను బాగా రైటింగ్ రాస్తా, హ్మ్. బాగా చదువుకుంటా, హ్మ్. బాగా ఆడుకుంటా. ఓకే. సో, బాగా చదువు రావాలి అంటే ఇంకా శ్లోకాస్ ఉన్నాయి కదా! అది కూడా చెప్తావా మరి మా కోసం? నీలాంటి చిన్న చిన్న పిల్లలుంటారు కదా! ఈ వీడియో చూస్తున్న వాళ్ళు. వాళ్ళు నేర్చేసుకుంటారు. సాంగ్ కూడా పాడతా. ఓకే.
అడిగిరి నన్ని నినన్నితమేనని విశ్వ వినోదిని నందనుతే గిరివరవింద శినోదిని వాసిని జిష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హేసితి కండక తుమ్మిని బూరికతే జయ జయ హే మహిషాసురవర్ధిని మృకవర్ధిని శైలసుతే అయజకరంభవ హాసిని హాసరుతే శిఖరి శిశోమణి బుంగరివాళయ శంకరిదాలయ మధ్యకతే మధు మధువే మధు గైటవ తంగిని హాసరుతే. ఓకే. చాలా బాగా చెప్తున్నావు. ఇవన్నీ ఎక్కడ నేర్చుకున్నావు మరి? అయిపోతే యూట్యూబ్. అవి కూడా యూట్యూబేనా? ఓకే. సో, యూట్యూబ్‌లో చూడాలి, నేర్చుకోవాలని ఎలా తెలుసు మరి నీకు? మమ్మీ పెడితే నేను చూస్తూ హ్మ్. నేర్చేసుకున్నావు. ఓకే. 1000 నామాల సాంగ్ వచ్చు. ఓకే. కరాగే తరగతి గదిలో సాంగ్ వచ్చు. ఓకే. సో, అవి కూడా మరి పాడతావా ఇప్పుడు? ఎనర్జీ ఉందా మరి? ఎంత బలం ఉంది? చాలా. ఎంత? చాలా బలం ఉందా? ఓకే. సో, ఆ చాలా బలంతోటి పాటలు పాడేద్దాం. ఓకే. 1000 నామాల వాడ వెంకటేశుడా 3 నామాల ముద్దు శ్రీనివాసుడా కుటి కుటి గండాలయ్య కోనేటి రాయుడా కోరుకున్న వారి గొంగు బంగారు దేవుడా నరహర నరహర పులరేతర శ్రీకర సీతర సితమందార సర్వేశ్వర పరమేశ్వర శాంతాకార శంఖ చక్రధర సత్తు శైలేశ్వర. సో, ఈ సాంగ్స్ అన్నీ కూడా యూట్యూబ్‌లో చూసి నేర్చుకున్నావా అయితే? ఎంత బాగా పాడుతున్నావో తెలుసా? చాలా బాగా పాడుతున్నావు. మరి ఇప్పటి వరకు నువ్వు ఎన్ని ప్రోగ్రామ్స్ చేసావు? 82 ఈరోజు 83 కంప్లీట్ అయిపోయింది. ఎన్ని అవార్డ్స్ వచ్చాయి ఇప్పటి వరకు మరి? 79 79 అవార్డ్స్ వచ్చాయా? ఓకే. సో, నిన్న కూడా ఒక ప్రోగ్రామ్ చేసావు కదా! ఏం ప్రోగ్రామ్ చేసావు? గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ఓకే. నైస్. వచ్చేసింది నాకు అవార్డ్. ఓకే. అవార్డ్ కూడా వచ్చేసిందా? నువ్వెంత సూపర్ అసలు. చాలా గుడ్ గర్ల్ కదా! ఓకే. సో, అంటే ఇప్పుడు క్లాసికల్ డాన్స్ అంటే నేనొక వీడియో చూసాను. నువ్వేం డాన్స్ చేస్తున్నావు అంటే భరతనాట్యం అనేసి భలే ఆన్సర్ చేసావు గదా గురువు గారికి. కూచిపూడి భరతనాట్యం ఫోక్ 3 స్టైల్స్ చేస్తావయితే. ఓకే. సో, నువ్వెక్కువ చేసే డాన్స్ ఏది? కూచిపూడి హ్మ్. భరతనాట్యం. ఓకే. క్లాసికల్ డాన్స్‌లో ముద్రాస్ ఉంటాయి కదా! ముద్రాస్ చెప్తావా? తెలుసా ఎన్ని ముద్రాస్ ఉంటాయి? 52 50 ఆల్. ఓకే. 52 ఉంటాయి. టోటల్ 52 ఉంటాయి. ఏదో ఒకసారి చెప్పవా మరి? నాకు నేర్పిస్తావా? ఎలా నేర్పిస్తావు? ఎలా? హ్యాండ్. హ్యాండ్‌తోనా? ఓకే. ఇలా అంటే నేనేంటా అనేసి అనుకున్నాను. సరే నాకు నేర్పించు, నేను నేర్చుకుంటాను. ఫస్ట్ నువ్వు చెప్పిన తర్వాత మళ్ళీ తర్వాత నేర్పించు. ఓకేనా? పటాక హ్మ్. తిపటాక హ్మ్. అడ్డపటాక కదరి ముఖ మయూర అర్ధచంద్ర అరాల సుకటుండకః ముష్టి శిఖర కపిక్క కటకావర్ధనం సూచి చంద్రకళ పద్మకోశ సర్పశీర్ష ముష్టి శిఖర కపిక్క కటకావర్ధనం చూసి చంద్రకళ పద్మకోశ సర్పశీర్ష మృగశీర్ష సింహముఖ లాందూల సోల పద్మ చతుర భ్రమర హంసాస హంసపక్షకః సందంశ ముకుల తామ్రచూడ త్రిశూలకః అంజలి కపట కర్కట స్వస్తిక డోల పుష్పభృతం ఉచ్చంగం శివలింగం కటకాకర్దనం కత్తరి స్వస్తిక శకటం శంఖం చక్రం సంపుట పాస్య కీలక మత్య కూర్మ వరాహ గరుడ నాగబంధం కత్వ బేరుండ వేతస్త. వావ్! ఎంత క్యూట్‌గా చెప్తున్నావో తెలుసా? నాకు నేర్పిస్తావా మరి? ఫస్ట్ ఏ ముద్ర చేయాలి? పటాక పతాక. కరెక్టేనా నేను పెట్టింది? త్రిపటాక త్రిపుటాక, అడ్డపటాక అద్దపటాక,
కత్తెరి ముక్క. ఎలా ఎలా చేయాలి? ఇలానేనా? ఓకే. మయూర. మయూర, అర్ధచంద్ర. అర్ధచంద్ర, అరాల. అరాల, సుకుతుండకః. ఇది చూ. ఓకే. ముష్టి. ముష్టి, శిఖర. శిఖర, కపిక. కపిక, కటకాముక. కటకముక, చూసి. చూసి, చంద్రకళ. చంద్రకళ, పద్మకుశ. పద్మకుశ, సర్పశీష. సర్పశీష. మృగశీష. మృగశీష. అనాలా నేను కూడా? ఓకే. మృగశీష, సింహముఖ. సింహముఖ, లాందూల. లాందూల. ఇలానేనా? కరెక్టేనా నేను పెట్టింది? ఓకే. లాందూల. ఉమ్. శోల పద్మ. శోల పద్మ, శోల పద్మ. శోల పద్మ. చతూర. ఉమ్, బ్రాహ్మణ. ఉమ్, హంసాశ. ఉమ్. హంసభక్షకః. ఓకే. సందంశో. ఉమ్, ముకుల. తామ్రచూడ. త్రిశూలకః. ఉమ్, అంజలి. ఉమ్, కపోట. కర్కట. స్వస్తిక. డోల. ఉమ్, పుష్పవృతం. ఉమ్, ఉచ్చంగం. ఉచ్చంగం. ఉమ్. శివలింగం. ఓకే. కటకావర్ధనం. ఉమ్, కత్తరి స్వస్తికం. శకటం. ఉమ్. శంఖం. శంఖం ఎలా? శంఖం. ఓకే. ఉమ్. పెట్టి ఇట్లా. ఇలా పెట్టాలా? శంఖం. ఉమ్. చక్రం. సంపుట. ఉమ్, పాశ. కీలక. మత్య. ఉమ్, కూర్మ. ఉమ్. వరాహ. ఓకే. గరుడ. ఉమ్, నాగబంధం. ఉమ్, కత్వ. బెరుండ. ఉమ్. అవేతహస్త. ఓకే. నాకు కూడా వచ్చేసాయి. క్లాప్స్. క్లాప్స్ కొట్టట్లేను నాకు. అయ్యో! ఇలా ఒకటే అంటే నేను బాగా చేయలేదా? ఇది హ్మ్. ఇట్లా పెట్ల. ఆహా! ఇది కరెక్ట్ చేయలేదా నేను? వావ్! ఎలా చేయాలి ఇప్పుడు నేను? ఇట్లా పెట్టు. ఇట్లనా? 2 హ్యాండ్స్. ఓకే. ఫస్ట్ హ్యాండ్. హ్మ్. సెకండ్ హ్యాండ్. హ్మ్. ఇట్లా హ్యాండ్ తీసుకో. హ్మ్. అంతే. ఇప్పుడు క్లాప్సా? ఓకే. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. చాలా నేర్పించారు నాకు. ఓకే. ఇప్పటివరకు నువ్వు చాలా ప్రోగ్రామ్స్ చేసావు గదా! చాలా మంది గురువులను కలిసావు గదా! సో, అందులో నీకు ఎక్కువ నచ్చిన గురువు ఎవరు? అంటే ఎక్కువ సో, చేసావు లిఖిత అని ఎవరు మెచ్చుకున్నారు నిన్ను? మమ్మీ. అందరు గురువులు మెచ్చుకుంటారు. అందరు గురువులు మెచ్చుకున్నారా? ఓకే. సో, మరి ఈ ముద్రాస్ కూడా నువ్వు ఎక్కడ నేర్చుకున్నావు? మమ్మీ మమ్మీ. మమ్మీ యూట్యూబ్‌లో చూసి? నాకు నేర్పించింది. ఓకే. సో, నువ్వంతా కూడా యూట్యూబ్‌లో చూసి నేర్చేసుకుంటున్నావయితే. మా టీచర్స్, హ్మ్. మా ప్రిన్సిపల్ సార్, హ్మ్. సో మెనీ. హ్మ్. ఓకే. సో, నీకు ఏ టీచర్ అంటే ఇష్టం మరి? స్కూల్‌లో ఏ జ్యోతి మ్యామ్. జ్యోతి మ్యామ్. ఏం సబ్జెక్ట్ చెప్తారు మీకు? ఇంగ్లీష్. ఇంగ్లీష్ చెప్తారా? ఓకే. తెలుగు మ్యామ్ హ్మ్. తెలుగు. ఓకే. మ్యాథ్స్ మ్యామ్ మ్యాథ్స్. హ్మ్. ఇంగ్లీష్ మ్యామ్ ఇంగ్లీష్. ఓకే. సో, ఇంగ్లీష్ మ్యామ్ ఇంగ్లీష్ చెప్తారు. మ్యాథ్స్ మ్యామ్ మ్యాథ్స్ చెప్తారా? ఓకే. ఇంగ్లీష్ మ్యామ్ మా క్లాస్. ఓకే. మీ క్లాస్ టీచరా? ఓకే. రైమ్స్ వచ్చా మరి నీకు? చెప్తావా? రైమ్స్ చెప్తావా? నీకిష్టమైన రైమ్ చెప్పేసేయి. Sunday, Sunday, it is my fun day. Sunday, Sunday, it is my beach day. I go to the beach. When I reach, I play with a son on the land. టీచర్స్ డేకి కూడా నువ్వు ఏదో సాంగ్స్, రైమ్స్ చెప్పావంట కదా! ఒకసారి అది పాడతావా మా కోసం? తరగతి గదిలో తలరాతలు మార్చేటి ఏటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించు ఆది గురువులారా.
రాజు పేట వేదము చూపించి ఉపాధ్యాయులారా, రాజు పేట వేదం చూపించి ఉపాధ్యాయులేరా, అంటే చెప్పినా వింగని మా దారి కొనులు రారా. వావ్! చాలా బాగా పాడుతున్నావు తెలుసా? రాష్ట్రాన్ని నేనే సీఎం అయినా, హ్మ్. రాష్ట్రాన్ని నేనే సీఎం అయినా, దేశాన్ని నేనే పిఎం అయినా, ఒకనాటి మే శిష్యులేగా. లాస్ట్ లో ఇదేదో ఉంది, ఇదేదో ఉందా? సరే. రైటింగ్ పెన్. రైటింగ్ పెన్ లాగా వస్తుందా? సర్లే. మర్చిపోయావా? ఓకే. అది హ్మ్. లాస్ట్ ఇయర్ అప్పుడు. ఓకే. సో అది లాస్ట్ ఇయర్ కదా! అప్పుడు అందుకే మర్చిపోయావు. అంతేనా? అప్పుడు 2 years, అప్పుడు 2 ఇయర్సే కాబట్టి ఇంకా గుర్తులేదు ఇప్పుడు. 4 years కాబట్టి అప్పుడు 2 years, 4 years. హ్మ్. మర్చిపోయావు. అంతేనా? ఓకే. నీ కళ్ళు భలే ఉన్నాయి తెలుసా? చాలా బాగున్నాయి. నువ్వు ఇలా సాంగ్ పాడుతూ అలా ఇలా చూస్తుంటే. నువ్వు డాన్స్ చేస్తున్నప్పుడు అలా చెయ్యకూడదు. నీ మేకప్ అంతా పోతుంది. పోదు, హ్మ్. లోపలికి ఇంక్ అయిపోయింది. లోపలికి ఇంకైపోయిందా? ఓకే. ఎవరు చెప్పారు మేకప్ పోదు అనేసి? మమ్మీ చెప్పిందా? ఓకే. మేకప్ కూడా మమ్మీనే ఏసిందా? సరే నీకు సండే ఇష్టం అన్నావు కదా! సండే ఏం చేస్తావు నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు? డాన్స్ నేర్చుకుంటా, హ్మ్. పాటలు నేర్చుకుంటా, ఓకే. చదువుకుంటా, హ్మ్. ఆడుకుంటా. ఓకే. మమ్మీని కూడా ఆడుకుంటా. మమ్మీతో కూడా ఆడుకుంటావా? ఓకే. ఏ ఫుడ్ అంటే ఇష్టం మరి నీకు ఎక్కువగా? చికెన్, హ్మ్. చికెన్ బిర్యానీ, హ్మ్. ప్రాన్స్, ఓకే. ఆరెంజ్ జ్యూస్, హ్మ్. ఫిష్, ప్రాన్స్. ఓకే. సో నాన్ వెజ్ అంటే ఎక్కువ ఇష్టం. ఎందుకు? క్యారెట్, హ్మ్. క్యారెట్, క్యారెట్ కూడా ఇష్టం. క్యారెట్ హల్వా, హ్మ్. ఓకే. క్యారెట్ కర్రీ. ఓకే. క్యారెట్ హల్వా, క్యారెట్ కర్రీ. జ్యూసెస్ కూడా నువ్వు ఇష్టంగా తాగుతూ ఉంటావా? ఏ జ్యూస్ అంటే ఇష్టం నీకు? ఆరెంజ్ జ్యూస్, ఓకే. ఎందుకు తాగాలి? పపాయ జ్యూస్, ఓకే. బనానా జ్యూస్, హ్మ్. క్యారెట్ జ్యూస్. ఎందుకు జ్యూస్ అంటే ఎందుకు ఇష్టం మరి నీకు? గ్లామర్గా ఉంటాను. గ్లామర్ కోసం తాగుతున్నావా? ఫ్రెండ్స్ ఇష్టపడ్డాను కదా, హ్మ్. అందుకు అన్ని. ఓకే. అందంగా కనిపించడానికి జ్యూసెస్ తీసుకుంటున్నావు అయితే. ఎలా చేస్తారు మరి ఐడియా ఉందా? జ్యూసెస్ ఎలా చేస్తారో చెప్తావా? హ్మ్. కట్ హ్మ్. కట్ చేసి ఏం కట్ చేయాలి? బనానా, ఓకే. ఫ్రూట్స్, హ్మ్. ఇప్పుడు ఏం జ్యూస్ చేస్తున్నాం మనం? నువ్వేం జ్యూస్? యాపిల్. యాపిల్ జ్యూసా? హ్మ్. యాపిల్ జ్యూస్ కాదు, హ్మ్. ఆరెంజ్. ఆరెంజ్ జ్యూస్ చేస్తావా? ఎలా చేయాలో చెప్తావా? ఆరెంజ్ కోసి ఆరెంజ్ కోస్తారా? ఓకే. ముక్కలుగా చేసి ఆరెంజ్ ముక్కలుగా చేసి మిక్సీలో వేసి హ్మ్. షుగర్, హనీ వేసుకొని మిక్స్ చేసి హ్మ్. జ్యూస్ మధ్యలో వేసుకొని స్విచ్ చేయాలా? జ్యూస్ వేసుకొని హ్మ్. తాగు. ఓకే. తాగేయాలి. హెల్తీగా ఉంటారు. నీలాగా అందంగా కనిపిస్తారు. నేను శంకర్ పాట వేస్తే అందరూ షాక్ అయిపోయారు. అవునా? ఎప్పుడు చేసావు శంకర సాంగ్‌కి? లాస్ట్ ఇయర్ హ్మ్. శివరాత్రికి, లాస్ట్ ఇయర్. లాస్ట్ ఇయరా? ఓకే. చాలా లాస్ట్ అయిపోయిందా ఇయరు? అవునా? పాటొచ్చా మరి నీకు? శంకర పాటొచ్చా? రాదా? నువ్వు పాడతావంట కదా! శంకర సాంగ్ చాలా పాడతావంట. వచ్చు, కొంచెమే వచ్చు. కొంచెమే వచ్చా? కొంచెం అంటే ఎంతొచ్చు? ఇంతొచ్చా? సరే ఇంత పాడతావా మరి మా కోసం? ఓకే. శంకర వాడశిని దాపడ, వేదమి పాడాపడ, జీవేశ్వర శంకర, ప్రాణము నీవని గానము నీవని పావ మామని, మౌన విచక్షణ జ్ఞాన విలక్షణ, రాగమే యోగమని, నాలోపాసన చేసిన వాదును నీ వాదను,
నేనైతే హ్మ్. అంతే. అంతే వచ్చు. చాలా బాగా పాడుతున్నావు. అప్పటి నుంచి నీ జుట్టు నన్ను డిస్టర్బ్ చేస్తుంది. నీ జుట్టు చాలా బావుందిగా. హ్మ్. చూపించవా ఒకసారి నా కోసం? వావ్! ఎంత పెద్దగుందో అసలు. ఏం ఆయిల్ యూజ్ చేస్తావు నీ జుట్టుకి? కోకోనట్ ఆయిల్. కోకోనట్ ఆయిలా? ఓకే. కోకోనట్ ఆయిల్ యూజ్ చేస్తే ఇంత పెద్దగా ఉంటుందా? క్షవరం కూడా పెట్టుకోవాలి. ఓకే. సౌరం పెట్టుకోవాలి. అలా తీయకూడదు. సౌరం పెట్టుకోవాలి, కోకోనట్ ఆయిల్. ఏది ముందుకు చూయించు, చాలా బావుంది ఒకసారి. జయదకి ఒక స్టోరీ ఉంది చెప్పనా? ఆ! కూచిపూడి స్టోరీ అది. అవునా? ఓకే. సత్యభామకి లాంగ్ హెయిర్ ఉంటుంది. దానికి హ్మ్. కూచిపూడి జడ పేరు వచ్చేసింది సత్యభామ నుంచి. ఓకే. సో, కూచిపూడి ఎలా వచ్చిందంటే ఈ జడ స్టోరీ ఉందన్నమాట. సో, ఇప్పుడు ఈ జడకు గూడా అంతే స్టోరీ ఉందా? నీ జడకి కూడా? హ్మ్. చాలా బావుంది తెలుసా? కోకోనట్ ఆయిల్ యూజ్ చేయాలయితే. సౌరం వేసుకోవాలి, కోకోనట్ ఆయిల్ యూజ్ చేస్తే లాంగ్ హెయిర్ ఉంటుంది. ఇంత హెయిర్ ఉంటుంది. బిగ్ హెయిర్. బిగ్ హెయిర్. ఓకే. సో, నువ్వు సాంగ్స్ పాడుతున్నావు, డాన్స్ చేస్తున్నావు. డైలాగ్స్ ఏమైనా చెప్తావా మరి? హ్మ్. సరే. నీకు ఏ హీరో అంటే ఇష్టం మరి? జై బాల. జై బాలయ్య? వావ్! ఎందుకు జై బాలయ్య అంటే ఇష్టం? నాకు చాలా ఇష్టం. చాలా ఇష్టమా? మా మమ్మీ హ్మ్. నాంతేటప్పుడు చూసిందంట. ఓకే. అందుకని నాకు ఇష్టము. ఓకే. అలా చేయకూడదు. మమ్మీకి ఇష్టం అనేసి నీకిష్టమా? మమ్మీకి ఏది ఇష్టమైతే నాకు అది ఇష్టం. ఓకే. సరే డైలాగ్ చెప్పు మరి. చూడు అక్క వైపు చూడు, ఇక్క వైపు చూడకు. నరికేస్తావా? అక్కడ మూవీ చూసా. హ్మ్. ఎలా ఉంది మరి? ఇప్పుడుంది. సూపర్ ఉందా? ఓకే. అఖండ 2, హ్మ్. జైవాల 2. జై బాలయ్య 2ఆ? అందులో జైబాల శివుట్లో హ్మ్. బాగేశారు. ఇట్ట పెట్టి ఇట్ట పెడతారు. హ్మ్. అలా ఎవరు పెడతారు? శివుడు, హ్మ్. పార్వతి, హ్మ్. వినాయకుడు, వినాయకుడు. ఓకే. గరుడు. హ్మ్. సో, ఏది చెప్పినా సరే నీ బ్యాంగిల్స్‌ని చూసుకుంటున్నావు కదా! ఎందుకు బ్యాంగిల్స్ అంటే ఇష్టమా? వావ్! మ్యాచింగ్. మ్యాచింగ్. పింక్, ఓకే. గోల్డ్, హ్మ్. బ్లూ. ఓకే. మ్యాచింగ్ వేసుకోవాలయితే. బాగుంటది. బావుంటుందా? సో, డైలాగ్స్ చెప్తున్నావు. ఏ హీరో అంటే కూడా ఇష్టమో చెప్పేసావు కదా! నీకు ఏదో పెద్ద డ్రీమ్ ఉందంట కదా! ఏంటి ఆ డ్రీమ్ ఏంటి మాకు చెప్తావా మరి? ఏం డ్రీమ్ ఉంది? చంద్రబాబు తాత దగ్గర, హ్మ్. లోకేష్ మామ దగ్గర, డిప్యూటీ సీఎం డాన్స్ చేయాలని నాకు నీ కోరికనా? సో, వాళ్ళ ముందు డాన్స్ చేసి మనందరూ గుద్దనాలి. ఓకే. సో, అది ఫుల్‌ఫిల్ అవ్వాలయితే. ఓకే. సో, ఇంకెవరి ముందు డాన్స్ చేస్తావు మరి? ఇంకెవరి ముందు డాన్స్ చేయాలని ఉంది? మా అమ్మాయిల ముందు చేసేసా. వాళ్ళ గడ్డ దగ్గర హ్మ్. చేసేసా. ఓకే. చేసేసావయితే. వైయుకేష్ అవతారి దగ్గర హ్మ్. చేసేసా. ఓకే. మూవీస్‌లో చేయాలని ఉందా మరి? ఎలాంటి డాన్స్ చేస్తావు మూవీస్‌లో అయితే? కూచిపూడి, ఓకే. చిత్రం డాన్స్. హ్మ్. సో, మూవీస్‌లో గూడా కూచిపూడి డాన్సే చేస్తావు. హీరోయిన్‌గా చేయవా? చేస్తావా? ఫోక్. హీరోయిన్‌గా ఫోక్ డాన్స్ చేస్తావా? ఏ హీరోయిన్ అంటే ఇష్టం నీకు? హీరోయిన్ అంటే ఎవరు తెలీదు. జయబాలనే ఇష్టం. ఓకే. జై బాలయ్య అంటే ఇష్టం. జయబాలతో యాక్ట్ చేస్తా. అవునా? ఏదైనా ఆడిషన్ ఇచ్చావా మరి మూవీస్‌కి ఎప్పుడైనా? ఇచ్చా. ఇచ్చావా? ఓకే. అంటే ఏం ఆడిషన్ చేసావు మరి? వినోద ఫిల్మ్ అకాడమీ నన్ను జయబాల దగ్గరికి తీసుకెళ్దామన్నారు. ఓకే. అప్పుడు వచ్చేస్తా మూవీలోకి. ఓకే. అయితే ఇప్పుడు నెక్స్ట్ బాలయ్య గారు చేసే మూవీలో నువ్వు ఉంటావన్నమాట. ఉంటా. ఉంటావు. ఏ క్యారెక్టర్ చేస్తావు మరి? జయబాల. జై బాలయ్య క్యారెక్టరేనా? ఓకే. అదే నువ్వు జై బాలయ్య గారితో చేస్తావు గదా! బాలయ్య గారితోని ఏ క్యారెక్టర్ చేస్తావు? ఆయన పక్కన ఏది ఇచ్చినా ఓకే. అవునా? అప్పుడు నన్ను మెచ్చుకుంటాగా. సో, ఒక సాంగ్ పాడొచ్చుగా మరి? అదిగో అల్లటి ఓచేసి హరివాసువు హ్మ్. పడివేల శేషుర పడగలమయము అడివో
అల్లరి పోసి హరివాసము. ఓకే. చాలా పాడుతున్నావు. ఇంత పాడుతున్నావు తెలుసా? పెద్ద సింగర్ అయిపోతావు నువ్వు. ఓకే. ఓకే. సో, డాన్సర్ అంటే ఇష్టమా? డాన్సర్ అవ్వాలనుందా? సింగర్ అవ్వాలనుందా? సింగ్ హ్మ్. డాన్సర్. డాన్సర్. ఓకే. డాన్స్ అంటే ఎక్కువ ఇష్టమా? సాంగ్స్ పాడడం అంటే ఎక్కువ ఇష్టమా? డాన్స్. డాన్స్ అంటేనే ఇష్టమా? ఓకే. సో, నువ్వు పెద్దగా అయిన తర్వాత ఏమవుతావు మరి? హ్మ్. పెద్దగా అయిన తర్వాత ఏమవుతావు మరి? కలెక్టర్. కలెక్టర్ అవుతావా? ఓకే. పోలీస్ స్టేషన్ కొట్టారు. ఓకే. పోలీసులు సెల్యూట్ కొడతారు కాబట్టి నువ్వు కలెక్టర్ అవుతావా? హ్మ్. ఓకే. కలెక్టర్ ఏం చేస్తావు మరి? ఉద్యోగం చేస్తా. ఉద్యో అమ్మో! ఉద్యోగం చేస్తారు కరెక్టే. జాబ్ వచ్చిన తర్వాత నువ్వేం చేస్తావు చెప్పు? కలెక్టర్ ఏం చేయాలసలు? ఎవరు తప్పు చేయకుండా చూసుకోవాలి. ఎవరు తప్పు చేయకుండా చూసుకోవాలి. అందరిని మంచి జరగాలని చూసుకుంటా. సో, అందరికి మంచి జరగాలని చూసుకుంటావు. ఎవరు తప్పులు చేయకుండా. ఓకే. తప్పంటే ఏంటి? తప్పు చేయడం అంటే ఏంటి? బ్యాటింగ్. బ్యాటింగ్. ఓకే. బ్యాటింగ్ అంటే అల్లరి చేయడమా? హుహు. హ్మ్. కొట్టడం, గిల్లుకోవడం, గిచ్చుకోవడం, కొడుక్కోవడం, తోసుకోవడం. హ్మ్. ఇవి బ్యాడ్. ఓకే. సో, ఇవన్నీ ఎవరు నేర్పించారు మరి? మా స్కూల్లో మ్యామ్ చెప్తే అట్లా బిహేవ్ చేయకూడదని. ఓకే. అలా బిహేవ్ చేయకూడదు ఎవ్వరు. నువ్వు అల్లరి చేస్తావంట గదా! హ్మ్. చాలా అల్లరి చేస్తావంట. మీ ప్రిన్సిపల్ చెప్పారు మాకు. కాల్ చేశారు. నిఖిత చాలా అల్లరి చేస్తుందసలు. ప్రిన్సిపల్ సార్ కాల్ చేశారు. ఎప్పుడు ఇందాకే నువ్వు ఇంటర్వ్యూకి వచ్చే ముందే. మా సారోళ్ళు చెప్పు. హ్మ్. నేనంటే చాలా ఇష్టం. అవునా? ఎంత ఇష్టం? చా చాలా ఇష్టమా? ఓకే. సో, రెగ్యులర్‌గా నువ్వు స్కూలుకి వెళ్తూ ఉంటావు కదా! మరి ఇలా ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటావు. స్కూలులో ఏమనరా మరి నిన్ను? ప్రోగ్రామ్‌కొచ్చేసావుగా. మరి స్కూలులో ఏమనరా? స్కూలుకి వెళ్ళలేదు కదా నువ్వు. మా మ్యామ్స్ అందరూ నాకు సపోర్ట్ చేస్తారు. ఓకే. సపోర్ట్ చేయడం అంటే? ఎంకరేజ్ చేయడం, ఎంకరేజ్ చేయడం అంటే? మెచ్చుకోవడం, మెచ్చుకోవడం అంటే? హ్యాపీగా ఉండడం. అవునా? హ్యాపీగా ఉండాలంటే ఏం చేయాలి? రోజు నవ్వుకోవాలి. అవునా? ఓకే. సో, నువ్వు బలం రాడానికి శ్లోకం జెప్పావు. చదువు రాడానికి గూడా శ్లోకం చెప్పావు గదా! ఇంకేమన్నా శ్లోకమ్స్ తెలుసా నీకు? అంకికం భువనమేష వాచికం సర్వవామయం ఆహారం చంద్రతారనితం తమంతే సాత్వికం శివం కళ్యాణ జలవాసాయ గరుడారద సిద్ధమే నమోస్తు నందికేశాయ భారతదాయినే. ఓకే. ఈ శ్లోకం దేనికి మరి? డాన్స్ డాన్స్‌కా? భరతనాట్యం. భరతనాట్యం. ఓకే. సో, భరతనాట్యం అంటే ఏంటి మరి? మండలం పెట్టి డాన్స్ చేయడం. ఏం చేయడం? మండలం పెట్టి డాన్స్ చేయడం. ఓకే. మండలం పెట్టి డాన్స్ చేయడమా? చాలామంది కొంతమంది బిందె పైన, తాంబూలం పైన డాన్స్ చేస్తుంటారు కదా! అదెప్పుడైనా ట్రై చేశావా? నాకొచ్చు గుడిలో చేసా గుడిలో. గుడిలో చేశావా? ఎప్పుడు చేశావు? వినాయకుడప్పుడు. వినాయకుడు అప్పుడు చేశావా? ఓకే. ఏమన్నారు మరి? కాళ్ళకేం కుచ్చుకోలేదా? ఏం గుచ్చుకోలే. ఓకే. బానే ఉన్నాయయితే. ఈజీగా చేయొచ్చా? నాకు నేర్పిస్తావా అయితే? నేర్పించవా? నేర్పిస్తావా? నేర్పిస్తా. నేర్పిస్తావా? ఏమో మరి ఇలా అంటున్నావు నేర్పించవేమో. ఓకే. నువ్వు చెప్పేది నాకు అర్థమవుతుంది. మనం డాన్స్ చేస్తాం కదా! హ్మ్. ఆ! అప్పుడు పెట్టుకుందాం. ఓకే. ఇన్ని సాంగ్స్, ఇన్ని శ్లోకాస్ చెప్తున్నావు గదా! నీకు ఫోక్ సాంగ్స్ అంటే కూడా ఇష్టమన్నావు కదా! మూవీ సాంగ్స్, ఫోక్ సాంగ్స్‌లో నీకేదైనా నచ్చిన సాంగ్ ఉందా? ఆ సాంగ్ కూడా పాడతావా మరి? గిరగిర గిరి గింగిరా గిరే సువ సువ సు కోట పిట్టలే తురు తురు తురే గిరిపోవులే భయంతో నాననానలో. హ్మ్. సాంగ్ రానప్పుడు నాన్న 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 అనాలా? హ్మ్. అంతే అది. మ్యూజిక్కా అది? ఓకే. మ్యూజిక్ గూడా నువ్వు పాడేస్తున్నావయితే. ఓకే. ఇంకేం సాంగ్స్ వచ్చు మరి? నా రాదు. నీకొచ్చు గాని నువ్వు పాడట్లేదు. నాకు రాదది. నువ్వు కళ్ళు భలే తిప్పుతున్నావు కదా! అలా, ఇలా, ఇలా. ఉమ్. హ్మ్. డాన్స్ చేస్తున్నప్పుడు
ఎలా మూవ్‌మెంట్ ఇస్తూ ఉంటావు ఐ మూవ్‌మెంట్? నేను ఐ మూవ్‌మెంట్ అడిగాను గదా! నువ్వు 2 కలిపి చేసేస్తున్నావు. ఫస్ట్ ఐ మూవ్‌మెంట్ ఇవ్వు. తర్వాత నెక్ మూవ్‌మెంట్ చెప్దువు. ఓకే. నెక్ మూవ్‌మెంట్. ఓకే. ఏదైనా సాంగ్ పాడుతూ హ్యాండ్స్‌తో మూవ్‌మెంట్ చేస్తూ అలానే ఐ మూవ్‌మెంట్, నెక్ మూవ్‌మెంట్, హ్యాండ్ మూవ్‌మెంట్ చెయ్యి. ఎందుకంటే కూర్చొనున్నావు గదా! ఇప్పుడు. మళ్ళీ మనం నిల్చున్న తర్వాత నువ్వప్పుడు డాన్స్ చేసేద్దువు కానీ, ఇప్పుడైతే జస్ట్ మూవ్‌మెంట్స్ చూపిస్తావా ఏదైనా సాంగ్ పాడుతూ? భరతవేదమున మంచి నిరతనాట్యము స్ట్రెయిట్‌గా చూసి భరతవేదమున ఇట్లా నిరతన ఏదో అన్నావుగా. మూవ్‌మెంట్స్ ఇవ్వు. హ్యాండ్స్ డాన్స్ ఎలా చేస్తావు నువ్వు? భరతవేదమున నిరతనాట్యము కఠిన పరమేశ్వర శివని వేదము మామది వేదము పలికిన బంగా ఇలానా? మరి? అంకే ఉంచు. నీకంతే వచ్చా? సర్లే అయితే. 'చంద్రముఖి' మూవీలో కూడా నీకు సాంగ్ అంటే ఇష్టమంట కదా! ఏం సాంగ్ ఇష్టం మరి ఆ మూవీలో? రాజా 'రారా' ఏదో ఒకసారి చేయవా మా కోసం? రారా హ్మ్. మంచిగా చేయాలి. రారా హ్మ్. అంతే. నువ్వు భయం చూపించట్లేదు. వాళ్ళు భయంగా పిలుస్తారు గదా! రారా సవసుకుదారా. ఓకే. సో, అందుకే నీకు 'చంద్రముఖి' అంటే ఇష్టమా? 'చంద్రముఖి' మూవీలో? ఓకే. నువ్వు క్లాసికల్ డాన్స్ చేస్తూ ఉంటావు కదా! ఇందాక నేను అడిగినట్టు తాంబూలంలో చేశానని చెప్పావు కదా! ఇంకా అలా కాకుండా ఇంకేమేం డాన్స్ చేస్తావు? చెంబు మీద డాన్స్ హ్మ్. ఇంకా ప్లేట్ మీద హ్మ్. రింగ్ మీద చెంబు మీద పెట్టుకొని ఓకే. ఇప్పుడేం లేదు హ్మ్. మళ్ళీ వేస్తా. మళ్ళీ నెక్స్ట్ టైమ్ వచ్చినప్పుడు ఏస్తావు. ఓకే. అప్పటి వరకు నేర్చేసుకుంటావయితే. రింగ్‌తో కూడా డాన్స్ చేస్తావా? ఓకే. డాన్స్ చేస్తున్నప్పుడు కొన్ని మూవ్‌మెంట్స్ చేస్తూ ఉంటారు కదా! ఏడ్చినట్టు, నవ్వినట్టు, సంతోషం ఇవన్నీ చేస్తూ ఉంటారు కదా! భయం హ్మ్. అవన్నీ ఇప్పుడు చేస్తావా మరి? చూపిస్తావా మాకు? ఓకే. ఫస్ట్ హ్యాపీతో స్టార్ట్ చేద్దాం. హాస్యం. ఓకే. భయానకం. వావ్! రౌద్రం. ఓకే. సో, ఇవన్నీ నువ్వు డైలీ చేస్తూ ఉంటావయితే. స్మైల్ చేయడం, కోపం రావడం, రౌద్రం. ఏ మూవ్‌మెంట్‌లో వస్తుంటాయి నీకెక్కువగా ఇలాంటివి చెప్పు? డాన్స్‌లో కాకుండా. మమ్మీ హ్మ్. పిచ్చి చేసినప్పుడు హ్మ్. మమ్మీ కోపం వచ్చింది. ఓకే. అప్పుడు రౌద్రికం. ఓకే. సో, అప్పుడు రౌద్రం వచ్చేస్తుందయితే. ఓకే. ఇంకా నువ్వింకా ఏం చెప్పగలవు చెప్పు? డాన్స్ చేస్తున్నావు, సాంగ్స్ పాడుతున్నావు, డైలాగ్స్ చెప్తున్నావు. మీ మమ్మీ ఎలా చేస్తారు ఇంట్లో? మా మమ్మీ వీడియో చూపించింది. హ్మ్. దానివల్ల నేను చూసి హ్మ్. వేసేస్తా. చూసి నేర్చేసుకుంటావు. ఓకే. కానీ లిఖిత ఇంట్లో చాలా అల్లరి చేస్తుంది. స్కూల్‌లో కూడా చాలా అల్లరి చేస్తుందని చెప్తున్నారు. రియల్‌గానే అల్లరి చేస్తారా నిఖిత? గుడ్ గర్లా? బ్యాడ్ గర్లా? గుడ్ గర్లా? గుడ్ గుడ్. ప్రోగ్రామ్స్‌కి ఎవరు తీసుకువెళ్తారు మరి నిన్ను? మమ్మీ మమ్మీ. ఓకే. సో, మమ్మీ ఇష్టమా? డ్యాడీ ఇష్టమా ఎక్కువ? మమ్మీ ఓకే. సో, వాళ్ళ కోసం ఏదైనా సాంగ్ పాడతావా మరి? మమ్మీ, డ్యాడీ కోసం? అమ్మ పాడే జోల పాట అమృతాన్ని కన్నది అనంత. అమ్మ పాడే అమ్మ పాడే జోల పాట అమృతాన్ని కన్నది అనంత. సో, నువ్వేదైతే అనుకుంటున్నావో అవన్నీ రీచ్ అవ్వాలి. సో, నీ ప్రతి ఒక్క విష్ కూడా అయిపోవాలి. అంతే కదా! ఓకే. ఒక మంచి డాన్సర్ అవ్వాలి. మూవీలో యాక్టింగ్ చేయాలి. సాంగ్స్ పాడాలి. కలెక్టర్ అవ్వాలి. జై బాల. జై బాలయ్యతో. ఓకే. సో, ఇవన్నీ చేసావు కదా! అండ్ నీకోసం మా తరపు నుంచి ఒక చిన్న గిఫ్ట్. మరి నాతో డాన్స్ చేయవా? చేస్తా ఫస్ట్ గిఫ్ట్ ఇయ్యాలా? డాన్స్ చేద్దామా? డాన్స్. ఓకే. సరే. ఫస్ట్ గిఫ్ట్ తీసుకో. తర్వాత డాన్స్ చేద్దాం మనం. ఓకేనా? ఓకే. ఓకే. ఓపెన్ చేసేసేయి. చూసేయి. ఏది ఎలా ఉంది? బావుందా? ఎవరున్నారు? నేను
అవునా! ఎలా అమ్మవారి గెటప్‌లో చాలా బాగున్నావు కదా! సో, మా కోసం వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చావు. అండ్ బుల్లి బుల్లి మాటలు, నాకు ముద్రాస్ నేర్పించేసావు. థాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అక్క. సో, చూసారు కదా! లిఖిత. సో, బుడ్డ బుడ్డగా చిన్న చిన్న క్యూట్‌గా మాట్లాడడం చాలా నాకు ముద్రాస్ గూడా నేర్పించేసింది. అండ్ ఈ క్యూట్ చిట్ చాట్ అయితే మీరు చూసారు కదా! నెక్స్ట్ గెస్ట్‌తో మీ ముందుకొస్తాను. అంతవరకు ఈహా టీవీ చూస్తూనే ఉండండి. టాటా బై బై.